రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది, అద్భుతం జరుగుతుంది. అలానే కాకుండా డబ్బు కూడా వస్తుందని చెప్పొచ్చు. అయితే రేపు మంగళవారం రోజున ఏంటంటే గనక ముఖ్యంగా అండి ఈ చిన్న పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే గనక చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే గనక మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీరే దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. మనకేంటంటే చెడు కళలు వస్తూ ఉంటాయి కదా, కళలతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు మంగళవారం రోజున చక్కగా రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ కూడా అయిపోయాయి, ఇంకా మేము తిన్నాం పడుకుంటున్నాం అనుకుంటారు కదా. ఆ సమయంలో ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. మనందరింళ్ళల్లో ఉంటాయి కదండి లవంగాలు. ఆ లవంగాలను తీసుకోండి. లవంగాలకి ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా తీసుకునే లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని కళలు రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలని మీరు సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. కళలు అనేవి తగ్గిపోతాయి, కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయని శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అండి. ఇంకా